ఏదో మాట్లాడాలి రారా అని బతిమలాడితే పోన్లే పాపమని వచ్చాం. మీరేమో ఇక్కడ మా శ్రావణ్ని తిడుతూ ఉంటారా? ఏదో మా వాడి బాగా చెప్పుకుంటుంటే నేను పంచుకుంటున్నాను అంతే. అంటే మనసులో నా మీద ఇష్టం పెట్టుకుని డ్రామా పేరుతో నాతో దగ్గర కావాలని చూస్తున్నావన్నమాట. తప్పేంటండి? నేనేం సరదా కోసం చేయలేదు, మీ సంతోషం కోసమే చేశాను. నా సంతోషం కోసమా? అవును. ఇప్పుడు మా చిన్నోడు మీ సంధ్య లవ్ చేసుకున్నారు. రేపు మాపో ఎలాగోలా ఒప్పించి పెళ్లి కూడా చేసుకుంటారు. ఇంకా మా అన్నయ్య మీద మీ అక్కయ్యకి క్రష్ ఉందని పంతులు గారు వచ్చినప్పుడే అర్థమైంది. సో వాళ్ళు కూడా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరూ తోడుకోవడంలో ఉంటే మీరు మాత్రం బయట వేరే ఎవరినో పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతే వాళ్ళు బాధపడరా చెప్పండి? అదే నన్ను చేసుకుంటే ముగ్గురు ఎంచక్క తోడి కోడళ్ళలాగా కలిసిమెలిసి ఉంటారని అలా ఆలోచించారన్నమాట. శ్రావణి, ఈ పాయింట్ ఏదో కన్విన్సింగ్ గానే ఉందే. సర్లేండి, అయినా ముందు అసలు వేళ్ల పెళ్లిళ్ళు జరిగినప్పుడు మాట్లాడుకుందాంలే. ఏ అలా అంటారేంటి? ఇంకేమనాలి? మన పెళ్లికి మా అన్నయ్య అయితే రెడీగానే ఉన్నాడు, కానీ మీ అక్కే ససేమిరా అని కోతిలా కొండకి కూర్చుంది. ఏంటి? మీ అక్కనంటే మీ కోపం వస్తుందేమో, కానీ నిజానికి ఇప్పుడు మనందరి పాలిటీ విలను మీ అక్కే. మా అక్కనేమనకండి. మీ మీదున్న బ్యాడ్ ఒపీనియన్ వల్లే తను ఒప్పుకోట్లేదు. అది తప్పుడు అభిప్రాయం అండి, అది మీకు కూడా తెలుసు కదా. మా పెళ్లి జరగాలంటే మీరు సపోర్ట్ చేయాలి కదా. మీరు మీ అక్క చెప్పినట్టు వింటే ఇక మా పెళ్లి అయినట్టే. మరి మా అక్క మాట వినకపోతే మీ మాట వినాలా? కాస్త ఓపిక పట్టండి, ఎలాగోలా మా అక్క నొప్పిస్తాం. అప్పటికే ఒప్పుకోకపోతే ఏం చేస్తాం? జీవితాంతం జ్ఞాపకాలతో బతికేయటమే. ఏంటి ఎంచక్క పెళ్లి చేసుకుని స్వీట్ మెమరీస్ క్రియేట్ చేసుకోకుండా సాడ్ మెమరీస్ లో ట్రాజడీ సాంగ్స్ పాడుకోవాలా? నా వల్ల కాదు. అంటే వేరే పెళ్లి చేసుకుంటావా? నో, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను. అవసరమైతే తీసుకెళ్లిపోయి మరీ పెళ్లి చేసుకుంటాను. ఏంటి, తీసుకువెళ్ళిపోతావా? అవునండి, మీరు వస్తానంటే చెప్పండి, మీకేం భయం లేదు. మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడు. మీ అక్కనైతే ఏకంగా పెళ్లి పిట్ల మీ నుంచే కిడ్నాప్ చేసుకొచ్చాం. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నా. జన్మ జన్మల శత్రుశేషం నిన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు కదూ? అవును, ఆ శత్రువుని అంతం చేయాలనే నీ సహాయం కోసం వచ్చాను. మా నాన్నకే సమస్య వచ్చినా నీ దగ్గరికే వచ్చేవాడంట కదా. తన సమస్యల్ని నువ్వే తీర్చేవాడేవంట కదా. తన శత్రువుని ఓడించాలనేది మాత్రం మా నాన్న వల్ల ఎందుకు కాలేదు? ఇప్పుడు నా ప్రయత్నం ఎందుకు ఫలించడం లేదు? అతనిది అన్నిటికన్నా అతీతమైన ప్రేమ శక్తి. అతన్ని ఓడించడం
మీ నాన్న వల్ల కాదని నేనెప్పుడో చెప్పా. చివరికి అతనిని చంపాలనే ప్రయత్నం కూడా సఫలం కాలేదు. తన ప్రేమ కోసం తను మరణించాడే తప్ప మీ నాన్న వల్ల జరిగిన మరణం కాదు. ఆ ఓటమిని భరించలేక మీ నాన్న తనలో తానే కృషించి నశించి చనిపోయాడు. గతంతో నాకు అనవసరం. ఇప్పుడు శంకర్గా పుట్టిన ఆర్యవర్ధన్ని నేను చంపగలనా లేదా? వర్ధన్ కుటుంబం నాశనం అవ్వాలనే లక్ష్యం నెరవేరాలంటే ఆ శంకర్ చావాలి. దానికి మార్గం చెప్పు. ఓం హ్రీం క్లీం హ్రీం హ్రీం హ్రీం. కాలం చేసే విచిత్రం. ఏమైంది? కారణం లేకుండా నువ్విక్కడికి రాలేదు. నీకు కలిసొచ్చిన కాలమే నిన్నిక్కడికి తీసుకొచ్చింది. అది మీ నాన్న ఆత్మతపనే నా దగ్గరికి వచ్చేలా చేసింది. మీ నాన్న పగ తీర్చుకునే అవకాశం నీకు రాబోతుంది.